ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుడైన భారత్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్స్ లో రక్త కన్నీరు కనిపిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్, నిఫ్టీలో ఎంసీఎక్స్ ఇండియా, కోల్ ఇండియా మొదలైన షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, యూనో మిండా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, హిందుస్థాన్ పెట్రో షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1587 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2280 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.32గా ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. ఎస్ రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఓవరాల్ గా మార్కెట్లు అయితే మనం చూసాము. గత కొన్ని రోజులుగా యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే మార్కెట్ లో ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మార్కెట్ వాలిటాలిటీ అయితే ఎవరు ఊహించని విధంగా అయితే ఖచ్చితంగా నడుస్తుంది. మార్నింగ్ అయితే నిఫ్టీ ఇండికేట్ చేసినట్టయితే 700 పాయింట్లు నెగిటివ్ గా మార్కెట్ స్టార్ట్ అవుతుంది. గ్యాప్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అదే విధంగా మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా నెగిటివ్ లోనే కొనసాగుతుండడం జరిగింది. ఇంచుమించు నిఫ్టీ అయితే 2% పైగా పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే నిఫ్టీ 24,038 ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. 400 పాయింట్లు మైనస్ లో ఉంది. సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 1,270 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. 77,648 దగ్గర ప్రజెంట్ సెన్సెక్స్ అయితే ఉందని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న ఇంచుమించు 3% అయితే పడిపోయింది. చాలా ఎక్కువ పడిపోయింది అని చెప్పొచ్చు. బ్యాంక్ సంబంధించిన సెక్టార్ లో 56,025 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 2% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా అంటే ఖమేనీ యొక్క మరణం తర్వాత అంటే చమురుకు సంబంధించిన వాటిలో హార్మూజ్ జలసంధిని మూసేయడం, చమురుకు సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, చమురుకు సంబంధించిన నౌకలు కానీ ఆగిపోవడం వల్ల చమురు ధర ఆటోమేటిక్ గా పెరిగింది. చమురు ఆధారిత దేశం కాబట్టి మనది ఆటోమేటిక్ గా వాలిటాలిటీ అయితే బాగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా సేఫ్ హెవెన్ గా ఊహించే గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా వెళ్ళడం, తర్వాత ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని గ్లోబల్ ఎకానమీ అనేది దెబ్బతినడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా అయితే స్టాక్ మార్కెట్లు అయితే చాలా వీక్ గా ఉన్నాయి. త్వరగా ఫ్రైడే రోజు కూడా చూసుకున్నా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజు మాత్రం నిన్న యుఎస్ మార్కెట్లు కానీ, ఏషియన్ మార్కెట్లు కానీ మిక్స్డ్ టాక్ అయితే ప్రజెంట్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వాలిటాలిటీ అంటే అస్థిరత అనేది మార్కెట్ లో బాగా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఇంకా సెక్టార్ వైజ్ చూసుకుంటే ఆటో సెక్టార్ కూడా ఇంచుమించు 4% పడిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు. ఐటీ సెక్టార్ మూవ్మెంట్ అయితే కొంచెం పాజిటివ్నే ఉందని చెప్పాలి. పిఎస్యూ బ్యాంక్ సంబంధించిన సెక్టార్ ఒక 3% పడిపోవడం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ సంబంధించి కూడా 2.5% సెక్టార్ పడిపోవడం, ఫార్మా సంబంధించిన సెక్టార్ కొంచెం ఫ్లాట్ గా ఉందని చెప్పాలి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే 2%, దాని తర్వాత మెటల్ సంబంధించిన సెక్టార్ కూడా 3% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నిఫ్టీ రియాలిటీకి సంబంధించిన వాటిలో కూడా కొంచెం ఫ్లాట్ గా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మనం అంటే సెక్టార్ వైజ్ ఈ విధంగా పర్సెంటేజ్ పడిపోవడం ఎందుకు అబ్జర్వ్ చేయడం అంటే జనరల్ గా ఒక పెద్ద వాలిటాలిటీ వస్తే తప్ప, ఒక పెద్ద కారణం ఏదైనా ఉంటే తప్ప, యుద్ధానికి సంబంధించిన వాటిలో తప్ప, ఇలాంటి టైంలో తప్ప ఇలాంటి 2% ఎబో అనేది పడిపోవడం అనేది మార్కెట్ లో అన్ని సెక్టార్ లో ఒకేసారి జరగడం అనేది జరగదు. కాకపోతే ఈ రోజు అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ లోనే వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మెయిన్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ట్రంప్ యొక్క వైఖరి అనేది స్టాక్ మార్కెట్ అయితే బాగా దెబ్బతీసిందని చెప్పాలి. సో ఆ విధంగా మార్కెట్ అయితే కంటిన్యూగా పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్ హెవెన్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కి వెళ్ళిపోతారు. ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఈ రోజు అయితే బాగా పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంచుమించు గోల్డ్ సిల్వర్ కూడా ఇంచుమించు బాగానే పడిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే మెటల్ సంబంధించిన సెక్టార్ మొత్తం ఒక 2% దాకా పడిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే గోల్డ్ ఒక అంటే 0.7 అంటే 7% దాకా పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఆ విధంగా అయితే కంటిన్యూ అవుతున్నాయి. అంటే మార్కెట్ లో అయితే నెగిటివ్ అనే కంటిన్యూ అవుతున్నాయని చెప్పాలి. తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా బాగా కొనసాగించడం అంటే అంతర్జాతీయ మార్కెట్లు ఇంతకుముందు మనం చెప్పినట్టు చమురు యొక్క ధరలు అయితే బాగా ఎఫెక్ట్ చూపాయని చెప్పాలి. తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా $100 దాటింది. సో ఈ విధంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి ధర అయిన భారత్ పై అయితే తీవ్ర ప్రభావం పడుతుందనేసి ఎక్స్పర్ట్లు అయితే చెప్పడం జరిగింది. సెన్సెక్స్ కూడా 2000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా అయితే నష్టాల్లో ప్రజెంట్ ట్రేడ్ అవడం. సెన్సెక్స్ నిఫ్టీలో MX60 ఇండియా, కోల్ ఇండియా మొదలైన షేర్లలో మాత్రము అంటే కొంచెం లాభాల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అండ్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, హిందుస్థాన్ పెట్రో షేర్లు నష్టాల బాటలో ప్రజెంట్ కొనసాగుతున్నాయి. నిఫ్టీ మీడియం అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు ఇంతకుముందు చెప్పిన 2% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా అంటే ప్రజెంట్ కంపెనీలు అయితే చాలా వాల్టాలిటీ అయితే ఖచ్చితంగా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తర్వాత కంపెనీ మరణం తర్వాత అంటే చమురు యొక్క నిల్వలు అనేది మనకు ఒక 3 months వరకు ఎటువంటి లోటు ఉండదు అనేది చెప్పడం జరుగుతుంది. కానీ చమురు ఆధారిత కంపెనీలు ఉంటాయి, వాటి వల్ల కూడా అంటే వాటికి చమురు ఎక్కువగా యూజ్ అవుతుంది. తర్వాత డాటా సెంటర్లకు సంబంధించిన డేటాలకు సంబంధించిన సెంటర్లకు కూడా ఎక్కువ చమురు యూజ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఐటీ, అటు ఆటో, అన్ని సెక్టార్లలో కూడా దీని ఎఫెక్ట్ అయితే యుద్ధం అయితే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ప్రజెంట్ ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారు, ప్రజెంట్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే ఏదైనా అంటే బై అండ్ డిప్ లో అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ లో చేయాలనుకుంటే మాత్రం ప్రజెంట్ బై చేయొచ్చు. కాకపోతే మరి చూసుకోవాలంటే ఒకటేసారి ఇప్పుడు 2% పడిపోయింది, కొంచెం బై చేయండి, తర్వాత 2% తర్వాత కొంచెం బై చేయండి అనేది చెప్తున్నారు. ఓవరాల్ గా ఒకేసారి బై చేయకూడదు, నెగిటివ్ లోకి వెళ్తారని అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నవారు మాత్రం తమ ప్రాఫిట్ ని ప్రాఫిట్ మాత్రం తీసుకొని మిగతాది హోల్డ్ చేస్తే బెటర్. లేదంటే ఓవరాల్ గా కొంచెం లాంగ్ టర్మ్ లో ప్రజెంట్ హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ లో ఎగ్జిట్ అయితే బెటర్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ETF సంబంధించిన అంటే మీరేమైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ అండ్ సిల్వర్ అనుకుంటే మాత్రం ETF సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్. సిప్ వైజ్ అనేది ఎక్స్పర్ట్ల యొక్క అడ్వైస్. సో ఓవరాల్ గా మార్కెట్ లో అయితే నెగిటివ్ వాల్టాలిటీ, ఓవరాల్ గా అనిశ్చితిగా ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తే మాత్రం జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ పర్సన్ తోని డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. రెహానా. ఓకే రవిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.